హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. IBPS లో 10,000కు పైగా ఉద్యోగాల భర్తీకి IBPS నోటిఫికేషన్ విడుదల చేసింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. IBPS లో 10,277 క్లర్క్ పోస్టులు. క్లర్క్ పోస్టుల భర్తీకి ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ IBPS నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టులను భర్తీ చేస్తారు. సుమారు మొత్తం 10,277 పోస్టులు ఉన్నాయి. ఇందులో తెలంగాణలో 261, ఆంధ్రప్రదేశ్లో 367 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు IBPS వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు అర్హత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. కంప్యూటర్ సర్టిఫికేట్ లేదా డిప్లొమా లేదా డిగ్రీ సర్టిఫికేట్ లేదా స్కూల్ కాలేజీలో కంప్యూటర్ సబ్జెక్ట్ అయినా ఉండాలి. ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షల ద్వారా ఎంపిక జరుగుతుంది. స్థానిక భాషలో రాయడం చదవడం వచ్చి ఉండాలి. పరీక్ష విధానం ప్రిలిమినరీ ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది. 60 నిమిషాల వ్యవధిలో 100 ప్రశ్నలకు సమాధానాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. వీటికి 100 మార్కులు ఉంటాయి. మరి ఇక్కడ క్వశ్చన్స్ చూస్తూ ఉన్నాం. ఇంగ్లీష్ 30 ప్రశ్నలు 30 మార్కులకు 20 నిమిషాలు. ఇక న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు 35 మార్కులకు 20 నిమిషాల సమయం. రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు 35 మార్కులు 20 నిమిషాల సమయం. మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకు 60 నిమిషాల సమయం ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారికి మెయిన్స్ పరీక్షకు పిలుస్తారు. ఇది కూడా ఆబ్జెక్టివ్ పరీక్షనే. ఇక్కడ 200 మార్కులకు 155 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 2 గంటల్లో సమాధానాలు గుర్తించాలి. మరి ఈ మెయిన్స్ లో ఏమేమి ఉంటాయి అంటే జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్ 40 ప్రశ్నలు 50 మార్కులు 20 నిమిషాలు. జనరల్ ఇంగ్లీష్ 40 ప్రశ్నలు 40 మార్కులు 35 నిమిషాలు. రీజనింగ్ ఎబిలిటీ 40 ప్రశ్నలు 60 మార్కులు 35 నిమిషాలు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 ప్రశ్నలు 50 మార్కులు 30 నిమిషాల సమయం ఉంటుంది. మరి వీటికి దరఖాస్తు చేయడానికి వయస్సు చూస్తే అభ్యర్థుల వయసు 20 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అంటే 1997 ఆగస్టు 2 నుంచి 2005 ఆగస్టు 1 లోపు జన్మించి ఉండాలి. 2 తేదీలను కలుపుకొని. SC STలకు 5 సంవత్సరాలు, OBCలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, వితంతువులకు విడాకులు పొందిన మహిళలు 30 సంవత్సరాల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మాజీ మిలిటరీ ఉద్యోగులకు నిబంధనలు అనుసరించి సడలింపు ఉంటుంది. ఇక ఖాళీలు ఉన్న బ్యాంకుల వివరాలు చూసినట్టయితే బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంకుల్లో ఖాళీలు ఉన్నాయి. మరి దీనికి దరఖాస్తు చేసుకోవడానికి 850 రూపాయలు ఫీజు అయితే SC ST PWBD EWS DESM అభ్యర్థులకు 175 రూపాయలు ఉంటుంది. ఇక ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 2025 ఉంటుంది. ఇక మెయిన్స్ పరీక్ష నవంబర్ 2025లో ఉంటుంది. ఇక వీటికి దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 21, 2025 చివరి తేదీ. మరి ఈ 10,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం లేదా దరఖాస్తు ప్రక్రియ గురించి తెలుసుకోవడానికి మీరు IBPS.in అనే వెబ్సైట్ లోకి వెళ్తే మరి ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు. మరి IBPS లో 10,277 క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటే వెంటనే IBPS వెబ్సైట్ ను సందర్శించండి. మరి ఇది IBPS లో 10,000కు పైగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.